క్యాన్సర్ పైన జరిగిన అధ్యయనాలు నేటి నుంచి కాదండి, నాటి నుంచే ఉన్నాయి. 100 సంవత్సరాల క్రితమే డాక్టర్ ఒట్టో హెన్రిచ్ వార్బర్ అనే ఒక శాస్త్రవేత్త ఆయన శ్వాసక్రియ జీవక్రియ రెస్పిరేటరీ సిస్టమ్ పైన జరిపిన అధ్యయనాల్లో క్యాన్సర్ ఎలా వస్తుంది అనడానికి ఒక ఖచ్చితత్వాన్ని గుర్తించడం జరిగింది. అదే ఎక్కడైతే మన శరీరంలోని కణాలకి ఆక్సిజన్ అబ్జర్వేషన్ కెపాసిటీ, వ్యాధి నిరోధక శక్తి, రోగ నిరోధక శక్తి లేదు, మనం తీసుకుంటున్నటువంటి ఆక్సిజన్స్ సరిగ్గా పుష్కలంగా కణాలకు అందడం లేదో 48 గంటల్లో, అలాంటి కణాలు క్యాన్సర్ కణాలుగా ఫ్రీ రాడికల్గా మారి అవి అక్కడ వాటి యొక్క కౌంట్ని డెవలప్ చేసుకుంటూ మ్యుటేషన్ చేసుకుని ఆ ఒక శరీర భాగాలని లేదు అంటే వివిధ రకాల ప్రదేశాలలో లంగ్స్ ఆర్ లివర్ లేదంటే బ్రెయిన్ అక్కడ క్యాన్సర్గా మారి ట్యూమర్గా మారుస్తాయని చెప్పి ఆయన చేసినటువంటి రీసెర్చ్కి గాను నోబెల్ బహుమతిని 100 సంవత్సరాల క్రితమే స్వీకరించారు. ఇక్కడ క్యాన్సర్ అంటే మనమందరం గుర్తుపెట్టుకోవాల్సింది మన వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయింది, మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోయింది. సో కేవలం మనం కోవిడ్ పాండమిక్ అప్పుడు అందరం గుర్తుపెట్టుకున్నాం మన శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ని డెవలప్ చేయాలని. ఈరోజు మనకు కావాల్సినటువంటి వ్యాధి నిరోధక శక్తి, రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ సిస్టమ్ కోర్ వరాక్వి రీజన్ స్టెమ్ ద్వారా నిత్యం మనం మన ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ మన కుటుంబంలోని వారి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. క్యాన్సర్ అంటే జబ్బు కాదు, మన శరీరంలో ఉండే ఒక డిసార్డర్. ఆహారపు నియమాలు ఈ రోజున క్యాన్సర్కి కారణం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా విశ్వసించక తప్పదు. ప్రిజర్వేటివ్ ఫుడ్స్ తీసుకుంటున్నాము, ఆర్టిఫిషియల్ కలర్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటున్నాం. మనం ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా బాధ్యతగా వహించాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళపైన ఉంటుంది.